అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. సాంస్కృతికంగా గొప్ప దేశం ఇరాన్. ఆసియా ఖండంలో గూడా ఇరాన్ ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. సో, గ్రీకు పదమైన పర్సిస్ నుండి పర్షియా అనే దానికి ఆ పేరొచ్చింది. కాలక్రమంలో దాన్ని ఇరాన్‌గా మార్చుకున్నారు. 1921లో రెజా ఖాన్ అనే పర్షియన్ సైనికాధికారి పర్షియాను ఆక్రమించుకొని 1935లో ఇరాన్‌గా పేరు మార్చాడు. 1979లో పాశ్చాత్య మరియు అమెరికా దేశాలు అనుకూలుడైన చివరి రాజు మహమ్మద్ రెజా బ్లోహా వినికులా దోసి ఇరాన్ విప్లవానికి నాయకత్వం వహించిన మత పెద్ద అయతుల్లా రహుల్లా ఖొమోని. సో, ఇరాన్ అత్యున్నత నాయకుడిగా మత పెద్దగా 1989లో మృతి చెందే వరకు ఆయనే దానికి పరిపాలనకి ఆద్యుడిగా ఉండేవాడు. సో, ఆయన ఇరాన్ ఆధునిక సంస్కృతి నుండి షియా మత నియమాలను తూచా తప్పకుండా పాటించి సనాతన దేశంగా ఇరాన్‌ని మార్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. సో, ఆ విధంగా ఇరాన్ పరిస్థితులున్నాయి. సో, ఎప్పుడు అవి ఆయిల్ దేశాలు కాబట్టి ఎప్పుడూ అగ్రరాజ్యాల పెత్తనం వాటి మీద ఉండేది. సో, అమెరికాని గ్రేటర్ సైతానని ఆనాడు ఉన్నటువంటి సోవియట్ యూనియన్ సముదాయం ఏదైతుందో యూఎస్ఎస్ఆర్‌ని లెస్సర్ సైతాన్‌గా చేసేవాళ్ళు, అభివర్ణించేవాళ్ళు. సో, ఏదైతుందో మొదటి ప్రధాన రెజా ప్లబాహ్-ఇన్కులా రహుల్లా ఖొమోని ఆయన తదనంతరం తర్వాత పదవి బాధ్యతలు ఎవరైతే చేపట్టారో తర్వాత నాయకుడి వరకు ఖచ్చితంగా ఇది కొనసాగింది. ఆయన వారసుడిగా తనయుడైనటువంటి అలీ ఖొమైనీ నాటి నుండి నేటి వరకు ఇరాన్‌ని నడిపిస్తున్నటువంటి మత పెద్దగా నడిపిస్తున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. సో, ఏదైతే ఉందో మాజీ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మే 19, 2024 నాడు చనిపోవటం. దాని తర్వాత ఆ దేశానికి ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. 2024లో జూన్‌లో ఎన్నికలు జరిగినాయి. 1998లో జరిగిన రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధానమంత్రి పదవిని రద్దు చేయటం, అధ్యక్ష పదవికి ఆ రాజ్యాంగం ప్రకారం ప్రధానమైనటువంటిది వచ్చింది. 31 ప్రావిన్సులు, 8,98,22,908 మంది ప్రజలు, 6,11,72,298 మంది ఓటర్లు, ఇరాన్ పార్లమెంట్లో 290 మంది ఎంపీలు అంటే పార్లమెంట్ సభ్యులు. సో, ఇరాన్లో 2 అభ్యర్థులు పోటీ చేశారు. ఒక అభ్యర్థి పోటీ చేసిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఒక అభ్యర్థి పోటీ చేసిన నియోజకవర్గాలు కూడా ఇరాన్లో ఉన్నాయి. 285 స్థానాలకు అంటే 290 స్థానాలు అయితే 280 స్థానాలకు డైరెక్ట్ ఎన్నికలు జరిగినాయి. మిగిలినటువంటి స్థానాలకు జొరాస్ట్రియన్లు, యూదులు, అస్పిరియన్లు, చెల్డియన్ క్రైస్తవులు మరియు ఆర్మేనియా నుండి ప్రతిపాదించిన అంటే అక్కడ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు. ఆ వర్గాల నుంచి జొరాస్ట్రియన్లు, యూదులు, ఆస్ట్రియన్లు, చెల్డియన్లు, క్రైస్తవులు, అర్బియన్ల నుండి మిగిలిన 5 వాళ్ళ రిప్రజెంటేటివ్స్ నుంచి వస్తారు. అసెంబ్లీ ఎక్స్పర్ట్స్ 8 మంది 8 సంవత్సరాలు ఒకసారి గార్డియన్ కౌన్సిల్ ఆమోదించబడి ఎన్నికబడతారు. ఇరాన్లో కూడా 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. అంటే 2007 వరకు 15 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఓటు హక్కు ఇచ్చేది. సో, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు 15 సంవత్సరాలు అంటే అతి చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు ఆ దేశంలోనే ఓటర్లుగా ఉండేవాళ్ళు. దాని తర్వాత 2007 తర్వాత దాన్ని మార్చుకున్నటువంటి నేపథ్యం చేసాం. ప్రపంచవ్యాప్తంగా 18 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఓటు హక్కు ఇస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. సో, 80 మంది దాకా కంటెస్ట్ చేసిన 6 మంది అభ్యర్థులే కంటెస్ట్‌లో నిలబడ్డారు. వాళ్ళలో ఒకళ్ళు మహమ్మద్ పిజెస్క్రియాన్, సంస్కరణ భావజాలం ఉన్నటువంటి కొద్దిపాటి ఉదార భావాలు కలిగిన వ్యక్తి. రెండోది అలీరాజా ఇకానీ తెహ్రాన్ మేయర్, ఖొమోనీకి గొప్ప విధేయుడు. 2021 అధ్యక్ష పదవికి పోటీ చేశాడు, కానీ చాలా తక్కువ ఓట్లు పొందాడు. మూడోది జనరల్ మొహమ్మద్ ఖబర్ గలీబాఫ్, పార్లమెంటు స్పీకర్, తెహ్రాన్ మేయర్, జొరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్న్ కమాండర్గా, దేశ పోలీస్ చీఫ్గా, ఖొమోనీకి బంధువుగా ఆయన అత్యంత సన్నిహితుడు, పేరు పొందినట్టుగా మనకుంది. 4వ అభ్యర్థి సయ్యద్ జలీల్ అనుసంధానకర్తగా, అమెరికా మరియు ఇతర దేశాలకు
జరిగిన చర్చల సందర్భంగా మంచి పేరుంది. ఇరాక్ యుద్ధంలో కాళ్ళను కూడా పోగొట్టుకున్నటువంటి యుద్ధవీరుడు. ఖొమైనీ ఆశీర్వాదం ఉన్న వ్యక్తి. ఇక ఐదో వ్యక్తి ముస్తఫా ఫాద్ మహమ్మద్ పోటీలో ఉన్న ఆరుగురు అభ్యర్థులు ఇతను ఒక్కడే మతాధికారి. ఇరాన్ అత్యున్నత పదవి కోసం వీళ్ళు ఆరుగురు పోటీ చేసినటువంటి నేపథ్యంలో సో అబ్దుల్ అలీ ఖొమైనీ కొడుకు ముజ్దాబాతా ముజ్దాఫా కూడా పోటీలో ఉన్నారు. ఆరో అభ్యర్థి అమీర్ హుస్సేన్ గజాజీదే షహేమి. ఇప్పుడున్నటువంటి 12 మంది ఉపాధ్యక్షులు ఒకరు సైన్యంలో పదవి విరమణ పొందినటువంటి సైనికుల కోసం పనిచేసే సంఘంలో ఇతను పనిచేస్తున్న నేపథ్యం. విశేషం ఏంటంటే ముఖ్యమైనటువంటి మొదటి విడతలో 28 జరిగినటువంటి ఎన్నికల్లో జూన్ 28 జరిగిన ఎన్నికల్లో ఆరుగురిలో ఎవరికి ఆధిక్యం రాకపోవడం వల్ల ఖొమైనీ పాలనపై వ్యతిరేకత వల్ల కేవలం 40% ఓట్లు మాత్రమే పోలినట్టుగా మనకు అర్థమవుతుంది. దేశ ఎన్నికల చరిత్రలో ఇది అతి తక్కువ ఓటింగ్గా మనం చెప్పుకోవచ్చు. దేశ ప్రజలు బహిష్కరిస్తున్నట్లు కూడా ఒక చర్చ అయితే జరిగింది. కఠిన మత నిబంధనలు ఉన్న ఆంక్షలు ఎదుర్కొంటున్నారు అనడానికి నిదర్శనం. 60% మంది ప్రజలు ఎన్నికల్లో పాల్గొనకుండా నిరాకరించారనేది చెప్పొచ్చు. సో ఉదార స్వభావం, అభ్యుదయ, మితవాది అయినటువంటి 69 సంవత్సరాల మసూద్ పెజెస్కియాన్, మితవాది అయిన 58 సంవత్సరాల సయద్ జలీల్పై గెలిచారు. ఈయన దేశానికి 9వ అధ్యక్షుడిగా, ఇరాన్ 9వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 30వ తారీఖు నాడు అంటే ఎన్నికలైన తర్వాత ఒక నెల రోజుల్లో ప్రమాణ స్వీకారం చేశాడు. ఇతను ఒక గుండె డాక్టరు, మంచి పేరున్న డాక్టరు. ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న యుద్ధంలో గాయపడిన వారికి చికిత్స చేసినటువంటి డాక్టర్గా పేరుంది. పార్లమెంట్ సభ్యులుగా 16 సంవత్సరాల ఉపసభాపతిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, అంటే 2001 నుంచి 2005 దాకా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశాడు. 4 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. తల్లిదండ్రులు ఇద్దరు మైనారిటీ సామాజిక వర్గాలకు చెందినవారు. తండ్రిది అజారీ సామాజిక వర్గం. సోదరులారా, అజారీ సామాజిక వర్గం అజర్సై జాన్ మా మూలాలు ఉన్నటువంటి వాళ్ళు. భార్య కారు ప్రమాదాలు మరణించగా మళ్ళీ పెళ్లి చేసుకుండా పిల్లలకు తండ్రి తానే అయి పెంచాడు. ఎన్నికలు సమయంలో బిడ్డను వెంటబెట్టుకుని తిరగడంతో స్త్రీల విషయంలో సామాజిక దృక్పథం ఉన్నట్లుగా అనిపించిన గతంలో ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో రకరకాల ఆంక్షలు, బురకాలు, పరదాలు ధరించాలని మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో ఇది ఏమైనప్పటికీ కూడా ఇరాన్ ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేటువంటి మనిషి. మొదటి విడత జరిగిన ఎన్నికల్లో సుమారు 2,45,00,000 మంది మాత్రమే ఓటు వేశారు. అందులో పెజెస్కియాన్ది 1,04,00,000 ఓట్లు రాగా, జలీలీకి 90,04,00,000 ఓట్లు వచ్చినాయి. మలి విడత జూలై 5న జరిగిన ఎన్నికల్లో నిర్బంధ మతాచారాలు, అమెరికా, పాశ్చాత్య దేశాలతో ఉన్న వైరం, ఆర్థిక ఆంక్షలు, అటన్నిటిని ద్రవ్యోల్బణం ఇలాంటి సమస్యల్ని ఇసుకా కనిపించినటువంటి ప్రజలు మధ్యయుగాల ఛాందస్వాద పాలకులు ఓడించాలని, సంస్కరణవాదులను గెలిపించాలని అనిపించి వాళ్ళు పెజెస్కియాన్ని ఎన్నికల్లో గెలిపించినట్టుగా మనకి అనిపిస్తుంది. సో పెజెస్కియాన్ ఎన్నికల నినాదమైన ఇరాన్ రక్షించండి అని నవ యువకుల్ని, యువతరాన్ని, మేధావుల్ని, సామాన్య ప్రజల్ని ఆయన నినాదం పెజెస్కియాన్ నినాదం ప్రజలను ఆకట్టుకుంది. ఇరాన్ ప్రజల్ని బహిరంగంగా వ్యతిరేకిస్తూ మైకులు పెట్టి మరియు చైతన్యపరిచారు. కరుడుగట్టిన మతవాదైన జలీల్ని ఓడించడం ద్వారా ఇరాన్ ప్రజలందరూ నిరంకుశ మత పాలనకు శరమగీతం పాడినట్టుగా మనకు అనిపిస్తుంది. సో మౌనా అమీనీ అనే కుర్షీఫ్ అమ్మాయి హిజాబ్ సరిగా ధరించలేదని ఇరాన్ నైతిక పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నైతిక పోలీసుల అదుపులోనే అమీనీ మరణించడంతో స్వేచ్ఛావాదులు సమూలంగా జరిపిన నిరసనల్లో, 4 మూలల దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో 20,000 మందికి పైగా పౌరులు అక్కడ ఉన్న ప్రజలు జైల్లోకి పోవటం, 79 తర్వాత అంత స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం అదే అని చెప్పదు. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఖచ్చితంగా హిజాబ్ ధరించాల్సిందనేటువంటి ఒక ప్రత్యేక బిల్లును తెచ్చింది గత ప్రభుత్వం. మొత్తం 290 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ఆ దేశంలో ఈ బిల్లుకి అనుకూలంగా 290 152 మంది సభ్యులు, వ్యతిరేకంగా 135 మంది సభ్యులే ఓటేశారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి, అలాగే ఆ చట్టానికి వ్యతిరేకంగా ప్రోత్సహించిన వారికి కూడా 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష పెట్టడం. ఎన్నికల ఫలితాలు విశ్లేషించిన తర్వాత లండన్ కేంద్రంగా పనిచేసే చాథమ్ హౌస్లో
మధ్య తూర్పు ఉత్తర ఆఫ్రికా ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీమతి నవమ వకీల్ నిరసన తెలపడం హక్కులు అంటే ఆ విధంగా ఏమంటారు హ్యూమన్ రైట్స్ ఇరాన్ హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఫైట్ చేయటం మనకు అర్థమవుతుంది. ఈ జాబ్ మీద పెద్ద యుద్ధమే జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీరు కూడా మేము ఏ ప్లాన్ తెలియజేయండి అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్